అత్తమ్మ టీవీలో ఈరోజు క్రిస్పీ పొటాటో ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో క్రిస్పీగా ఉండే పొటాటో ఫ్రై సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. దీని తయారీకి కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు 3, వీటిని పొట్టు తీసి ఇలా పొడవుగా కట్ చేసుకొని ఒక పేపర్ మీద పరిచి ఉంచుకోండి. నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు మీ రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, కరివేపాకు 1 రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా పొడవుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇలా పేపర్ మీద పెట్టుకుంటే వాటర్ అంతా పీల్చుకుంటుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపల్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైకి బంగాళదుంపలు పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటాయి. అది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక పేపర్ నాప్కిన్లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చుకుంటాయి. ఈ డీప్ ఫ్రై అరుదుగా చేసుకోవాలి, ఎందుకంటే బంగాళదుంపలు డీప్ ఫ్రై చేస్తే అంత హెల్దీ కాదు. దానికోసం మనం అప్పుడప్పుడు ఈ ఫ్రై చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి 1 టీ స్పూన్ ఆయిల్ ఉంచి అందులో ఆవాలు వేసి పేలే వరకు ఉండండి. ఆవాలు పేలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత స్లైసెస్లా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేయండి. తర్వాత కరివేపాకు వేయండి. ఇవన్నీ వేసి బాగా 2 నిమిషాల పాటు వేయించండి. ఈ విధంగా 2 నిమిషాలు వేయించాలన్నమాట. తర్వాత పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ బంగాళదుంపలు కూడా వేసి వేయించాలి. అవసరం అనుకుంటే మరి కాస్త ఉప్పు వేసుకోండి. కారం వేయండి. బాగా వేయించండి. బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నప్పుడే వాటి మీద కొంచెం ఉప్పు చల్లుకుంటే వేయించినప్పుడు బాగుంటాయి. ఆఖరుగా గరం మసాలా పౌడర్ వేయండి. ఉప్పు కారం సరి చూసుకొని అవసరం అనుకుంటే మరి కాస్త ఉప్పు వేసుకోండి. వేయించుకునేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకొని బంగాళదుంపల్ని వేయించుకోండి. ఈ విధంగా 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా తీసుకొని ఒక 5 నిమిషాలు పేపర్ మీద ఉంచి తర్వాత సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన క్రిస్పీ పొటాటో ఫ్రై రెడీ అయింది. ఇది చారుతో కానీ, సాంబార్తో కానీ, పప్పుచారుతో కానీ తీసుకోవచ్చు. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.